మాట్లాడే వంకాయ మొక్క. చిత్తూరు జిల్లాలోని చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి 2 ఎకరాల పొలం మాత్రమే. అదే అతని జీవితం. అదే అతని ఆశ. కాని వరుసగా 3 సంవత్సరాలు వర్షాలు లేక అప్పుల్లో కూరుకుపోయాడు. గ్రామంలో అందరూ, రామయ్య, ఇక వ్యవసాయం వదిలేయ్ అని చెప్పేవారు. కాని రామయ్య ఒక్క మాట చెప్పేవాడు: భూమి నన్ను ఎప్పుడూ మోసం చెయ్యదు. ఒకరోజు మార్కెట్కి వెళ్తుండగా ఒక ముసలమ్మ చిన్న వంకాయ మొక్కని ఇచ్చింది. దీనిని ప్రేమతో పెంచు, నీ అదృష్టం మారుతుంది అని చెప్పి వెళ్ళిపోయింది. రామయ్య నవ్వుకున్నాడు. కాని ఇంటికి వచ్చి ఆ మొక్కను పొలంలో నాటాడు. 3వ రోజు ఉదయం నీళ్లు పోస్తుంటే ఒక చిన్న గొంతు వినిపించింది. నీళ్లు కొంచెం నెమ్మదిగా పోయి రైతన్నా. రామయ్య ఒక్కసారిగా భయపడ్డాడు. చుట్టూ చూశాడు. ఎవరూ లేరు. మళ్ళీ అదే గొంతు. నేనే, నీ వంకాయ మొక్క. రామయ్య ఆశ్చర్యపోయాడు. మొక్క మాట్లాడుతోంది. ఆ మొక్క ప్రతిరోజూ ఎప్పుడు నీళ్లు పోయాలో, ఎప్పుడు ఎరువు వెయ్యాలో, ఏ మొక్కకు ఏ వ్యాధి వస్తుందో అన్నీ చెప్పేది. ఒకరోజు మొక్క చెప్పింది, రేపు పెద్ద వర్షం వస్తుంది, ఈరోజే కాలువలు తవ్వు. గ్రామమంతా నవ్వింది. ఆకాశంలో మేఘం కూడా లేదు. కాని రామయ్య నమ్మాడు. రాత్రి భారీ వర్షం. మిగతా రైతుల పొలాలు మునిగిపోయాయి. రామయ్య పొలం మాత్రం కాపాడబడింది. కొద్ది రోజుల్లో అతని పంట గ్రామంలోనే అత్యుత్తమంగా మారింది. మార్కెట్లో రికార్డ్ ధర వచ్చింది. గ్రామస్తులడిగారు, రహస్యమేమిటి? రామయ్య నవ్వి, పంటను ప్రేమిస్తే పంట మనతో మాట్లాడుతుంది అన్నాడు. ఒకరోజు ఆ వంకాయ మొక్క ఎండిపోవడం మొదలైంది. రామయ్య ఏడ్చాడు. మొక్క చివరిసారిగా చెప్పింది, నేను మాయ కాదు, నీ మనసే నన్ను మాట్లాడించింది. నువ్వు ప్రకృతిని వినడం నేర్చుకున్నావు అని చెప్పి ఎండిపోయింది. ఆ రోజు నుంచి రామయ్య ప్రతి రైతుకు ప్రకృతి భాష నేర్పడం మొదలుపెట్టాడు. అతని గ్రామం రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా మారింది. ఇందులో నీతి ఏమిటంటే, భూమిని ప్రేమించే రైతుకి ప్రకృతే గురువు అవుతుంది.